అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ సర్ కార్యక్రమం గత నెల 14వ తారీఖు నుంచి ప్రారంభమైంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఇప్పటికే మీ అందరికి కూడా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఇంకా ఎవరికన్నా ఎక్కడన్నా ఇవ్వాల్సి ఉంటే అవి కూడా ఇచ్చేస్తారు. ముఖ్యంగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్లన్నీ కూడా మీ కలర్ ఫోటో తోటి ఇవన్నీ కూడా పూర్తి చేసి మీ బిఎల్ఓకి గానీ లేకపోతే బిఎల్ఏలకు గానీ అందజేయాల్సిన బాధ్యత ఉంది. మీ ఓటుని కాపాడుకోవాలంటే మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు మీ అందరికి. మీ కలర్ ఫోటో ఒకటి పొందుపరుచుకొని లేదా సెల్లోనైనా లేదా వాట్సాప్ లోనైనా మీ బిఎల్ఓకి బిఎల్ఏకి పంపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోటో తోటి మీ ఫామ్ లో మీరు పూర్తిగా ఫామ్ ఫిల్ చేయకపోయినా మీ పర్సనల్ సమాచారం ఏదైతే ఉందో, అంటే మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ తండ్రి పేరు, తల్లి పేరు, ఈ 5 ఐటమ్స్ కూడా మీరు ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మీ ఓటు జాగ్రత్తగా డిజిటలైజేషన్ చేసి ఆన్లైన్ చేసి మీ ఓటుని కాపాడుకునే కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు, వాళ్లే వచ్చి తీసుకెళ్తారు అనే ఉద్దేశం కాకుండా మీ వంతు కృషిగా మీరు మీ దగ్గరున్న సచివాలయం గాని లేదా మీ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా గాని లేదా బిఎల్ఏ ద్వారా గాని మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ ని అందజేయాల్సిన బాధ్యత మీది. మీరు కూడా కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఫోటోని వీలైనంత త్వరగా ఇచ్చినట్లయితే చాలా సంతోషం. చాలా చోట్ల బూత్ లో దాదాపు 40%, 30%, 20% ఇప్పటి వరకు కూడా డిజిటలైజేషన్ జరిగింది. ఈ బ్యాలెన్స్ ఓట్లు ఏవైతే ఉన్నాయో తక్కువగా ఉన్న వార్డులో కూడా, ఇవన్నీ తక్కువగా ఉన్న బూతుల్లో కూడా వీటన్నిటిని ఇమీడియట్ గా జూలై 14వ తారీఖు దాకా టైం ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం రావచ్చు. లాస్ట్ 4-5 రోజులు బిజీగా ఉంటుంది. కావున వారం రోజుల్లోపు 9వ తారీఖు లోపు దయచేసి మీరు మీ ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ పర్సనల్ డేటాతో సహా మీ ఫోటోలతో సహా దయచేసి మీ దగ్గర ఉన్న సచివాలయం గాని లేదా బిఎల్ఏలకు గాని బిఎల్ఓకి గాని అందచేయాల్సిన బాధ్యత ఉంది. దయచేసి దీని మీద మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. ఓటు ఈ రోజు ఏముందిలే, రేపు మళ్ళీ కొత్త ఓటు పెట్టుకోవచ్చు కదా, రేపు వస్తుంది కదా అని ఆలోచన చేయొద్దు. దయచేసి ఒక్కసారి ఓటు కోల్పోతే మళ్లీ రావటం సర్లో ఈ సర్ కార్యక్రమంలో చాలా కష్టతరం. ఖచ్చితంగా మీ ఓటుని జాగ్రత్తగా పొందుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పట్టణంలో ఉన్న 100 బూతుల్లో దాదాపు ఇప్పటికే నాట్ ట్రేస్డ్ అంటే కనపడిన వాళ్ళు దాదాపు బూత్ కి 200 నుంచి 250, 300 దాకా కొన్ని బూతుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ ఓటుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. బిఎల్ఏలు పనిచేస్తున్నారు, బిఎల్ఓలు పనిచేస్తున్నారు. కానీ మీరు ఎక్కడున్నారో తెలియక మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయక అట్లానే పక్కన పడేసింది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే గతంలో మీ ఓటు ఎక్కడుందో ఆ బూత్ దగ్గరికి వెళ్లి అక్కడున్న బిఎల్ఓని సంప్రదించి మీ ఓటుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా మీ ఓటుని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ఓటర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.